కోరపల్లి గ్రామ చెరువులో మొరంపోసి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నారని, దీని వలన భారీ విపత్తు జరిగే ప్రమాదం ఉందని కనుక ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపుదల చేయాలని ఆ గ్రామానికి చెందిన తాకంటి దిలీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం వేరే ప్రాంతాల్లో భూములు ఉన్నప్పటికీ అక్కడ నిర్మించకుండా అధికారులు చెరువులోనే విద్యుత్ సబ్స్టేషన్లోనే నిర్మించాలనే ఆలోచనలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. గతంలో కూడా ఇలా అనేక ప్రమాదాలు ఎదురయ్యాయని, అయినా అధికారుల నిర్ణయాల్లో మార్పు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదైతే కోరపల్లి గ్రామ చెరువులో విద్యుత్ అధికారులు మొరం పోసి చెరువులో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల మొరం పోసి అక్రమంగా సబ్స్టేషన్ నిర్మించడం జరుగుతుంది అని మన స్థానిక MRO గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. MRO గారికి ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల గ్రామస్తుడిగా గ్రామ చెరువును రక్షించాలని ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గత కాలంలో చూసుకున్నట్టయితే 1988 సంవత్సరం కాలంలో ఇదే కోరపల్లి చెరువు లోపల స్థానికంగా ఉన్న చెరువు నీరంతా చేరి అధిక నీటి ప్రవాహం ఎక్కువై చెరువు ఆనకట్ట తెగి కింద ఉన్న పంట పొలాలు ప్రవాహంలో కొట్టుకోపోగా 5 సంవత్సరాల వరకు కూడా రైతులు పంట వేసుకోలేని పరిస్థితి. ఇలాంటి విపత్తు నష్టాన్ని మరలా రాకుండా ఉండాలని, ఇలాంటి అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది.